హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బ్లౌజెస్ అంటే నేను డిజైన్ చేసుకున్న బ్లౌజెస్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. కంప్యూటర్ వర్క్ చేయించుకున్నాను నేను. ఇది షార్ట్ లో కూడా షేర్ చేశాను. కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ని మగ్గం వర్క్ బ్లౌజ్ లాగా డిజైన్ చేశానని. ఇదిగోండి డిజైన్ అయితే ఇదిగోండి ఇలా వస్తుందండి. సింపుల్ గా కనపడని ప్లేస్ లో నేను ఇంకా పూసలు కానీ ఏమి కుట్టలేదు. ఇలా ప్లెయిన్ గా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఇలా ప్లెయిన్ గా వస్తుంది అనమాట. అయితే నేను దీనికి ఏం చేశాను అంటే లీడ్స్ దగ్గరేమో పూసలు, ముత్యాల పూసలు ఉంటాయి కదా, ముత్యాలు కుట్టాను అనమాట. ఇంకా పెద్ద లీడ్స్ దగ్గరనేమో ఇలా కుందన్స్ అతికిచ్చాను. మధ్య మధ్యలో కూడా వైట్ కలర్ స్టోన్స్ అయితే హైలైట్ చేసుకుంటూ అతికిచ్చాను అనమాట. ఎక్కడైతే అవసరమో అతికిచ్చాను. హ్యాండ్స్కి ఏమో ఇలా వస్తుంది. ఇంకా ఈ బీడ్స్ని కూడా నేనే కుట్టుకున్నాను అనమాట. ఇదిగోండి దారం, నార్మల్ సూర్య దారంతో కుట్టాను. హ్యాండ్స్కి అయితే ఇలా హైలైట్ చేశాను. ఇంకా పికాక్స్ దగ్గర కూడా ఇట్లా మెరూన్ కలర్ స్టోన్స్ని అయితే అతికిచ్చాను అనమాట ఈ డిజైన్కి తగ్గట్టుగా. ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ అనమాట. ఇదేమో ఫ్రంట్, ఇదేమో హ్యాండ్స్, టూ సైడ్స్ హ్యాండ్స్, బీడ్స్ అంతే. నెక్స్ట్ బ్లౌజ్ నార్మల్గా సింపుల్గా వస్తుంది డిజైన్. ఇదిగోండి ఇలా వస్తుంది. కంప్యూటర్ వర్క్ అనమాట. కంప్యూటర్ వర్క్ మీద నేను దీన్ని కొద్దిగా హైలైట్ చేద్దాం అన్నట్టుగా ఇదిగోండి పాల్స్, చిన్న చిన్న బీడ్స్ కుట్టాను. మా తమ్ముడు పెళ్ళప్పుడు డిజైన్ చేసుకున్నాను ఈ బ్లౌజ్ని అయితే. ఇదిగోండి కుందన్స్ అనమాట, కుందన్స్ అతికిచ్చాను ఫ్లవర్ మీద. ఇదిగోండి ఇలా వస్తుంది డిజైన్ అంతా కూడా. లీవ్స్ షేప్లో ఉన్న దగ్గరనేమో గ్రీన్ కలర్ అతికిచ్చాను. ఇక్కడేమో బ్లూ కలర్ శారీ, అందుకని బ్లూ కలర్ హైలైట్ అయిందనమాట. మొత్తం స్టోన్స్ అతికిచ్చాను కిందంతా. ఇంకా నడుం దగ్గర కూడా నేనైతే ఇట్లా ఇవి కుట్టుకున్నా. చేతులకి నడుం దగ్గర అయితే ఇలా కుట్టుకున్నాను. టాజిల్స్ అయితే ఇలా వచ్చాయి. యాక్చువల్లీ శారీలో వచ్చిన బార్డర్ ఇది. టాజిల్స్ ఇలా వస్తే ఇంకా లోపల నుంచి నేను ఇంకో టాజిల్, బ్లూ కలర్ టాజిల్ని అయితే ఇలా కుట్టాను అనమాట. ఇదిగో హ్యాండ్స్ అయితే ఇలా వస్తుందండి. హ్యాండ్స్కి యాక్చువల్లీ ఇలా రావాలి, కానీ మా టైలర్ కుట్టలేదు అలా. అయితే నేను శారీలో వచ్చిన బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ని దీనికి వేయించుకున్నాను అనమాట. దీనికి వేయించుకొని ఇలా అయితే డిజైన్ చేసుకున్నాను. మరీ సింపుల్గా ఉండొద్దు హ్యాండ్ అనేసి. ఇదిగోండి మొత్తం పాల్స్, బీడ్స్, స్టోన్స్, కుందన్స్ తోటి ఇలా కుట్టాను. మధ్య మధ్యలో స్టోన్స్ కూడా అతికిచ్చాను. హ్యాండ్స్ ఇలా ఉంటాయి. ఇది ఫ్రంట్ వ్యూ. ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్ అనమాట. శారీలో వచ్చిన బ్లౌజ్ని నేను కుట్టించుకున్నాను. ఇంకా ఆ బ్లౌజ్ని కొద్దిగా హైలైట్ చేద్దామని. ఇది మా తమ్ముడు ఎంగేజ్మెంట్ అప్పుడు కట్టుకున్నాను ఈ శారీని అయితే నేను. ఇంకా కొద్దిగా హెవీగా ఉండాలనేసి ఇలా అయితే లక్ష్మీ కాసులు ఉంటాయి కదా, లక్ష్మీ కాసులతో అయితే డిజైన్. ఇది ఓవరాల్గా మొత్తం నేనే డిజైన్ చేసుకున్నాను. బ్లౌజ్ కుట్టిన తర్వాత డిజైన్ చేశాను. ఇక్కడ మీకు థ్రెడ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. బయట డిజైన్ చేయించినట్టుగా ఉండాలనేసి థ్రెడ్తో అయితే ఇదిగోండి పైపింగ్ చుట్టూ ఇలా కుట్టాను. యాక్చువల్లీ ఇక్కడ పైపింగ్ వస్తుంది, పైపింగ్ చుట్టూ అయితే దారాన్ని ఇలా కుట్టాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ కుందన్స్, ఆరెంజ్ కలర్ శారీ, అందుకని ఆరెంజ్ కలర్ కుందన్స్ అతికించేసి బీడ్స్ అయితే గోల్డ్ కలర్ బీడ్స్ ఇలా కుట్టాను అనమాట డిజైన్. ఈ డిజైన్ నేను పింట్రెస్ట్లో సెలెక్ట్ చేసేసుకొని ఇలా అయితే డిజైన్ చేసుకున్నాను. ఇంకా చుట్టూ వచ్చేసి ఇట్లా అయితే కాసులు అయితే ఇట్లా పెట్టుకున్నాను. ఇలా కుట్టాను చూడండి, ఇలా అయితే కుట్టాను చూడండి. డిజైన్ అయితే ఇలా ఉంటుంది. ఇది ఫ్రంట్, ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. బ్యాక్ అయితే ఇలా ఉంటుంది. దీనికి నేను కీ హోల్ పెట్టించుకున్నాను అనమాట. ఇంకా వెనక కూడా ఇక్కడ కూడా మొత్తం డిజైన్ చేశాను, బ్యాక్ కొద్దిగా మంచిగా కనిపించడానికి. సేమ్ డిజైన్. హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్, అంటే కొద్దిగా సింపుల్గా
దీనంతా కాకుండా కొద్దిగా సింపుల్గా చేశాను. బీడ్స్, కుందన్స్, కాసులు నేను డిజైన్ ఇలా చేసుకున్న చేసుకున్నాను. బ్లౌజులన్నీ ఒకే రోజు చూపించొచ్చు. బట్ మీకు ఇంకా లాంగ్ వీడియో అయితే బోరింగ్‌గా ఉంటుంది చూడ్డానికి అనేసి ఇలా అయితే సెపరేట్‌గా పెడుతున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.